తాగు నీళ్ల మీద 500 బోనస్ ఇస్తే ఏది చేయలేదని అంటారు వాళ్ళు. అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా? అధికారం ఉన్నప్పుడు కుట్రలు, అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే. తెలంగాణ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ 9.5 ఏళ్ళు ఆడుకున్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ గా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు. దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము, ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేయించడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా మనకు కనబడుతుంది స్పష్టంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేయలేడు కదా. అట్లా ఎందుకు ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఈ రకంగా చేయడం? దాంట్లో ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏమని అడిగేదంటే అడగండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చిన హామీలు మేము దాదాపు ఈ నవంబర్కి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 18,000 కోట్లు రుణమాఫీ జరిగింది. ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఫ్రీగా నడుస్తుంది. ఇంకా 2,500 మహిళలకు ఇవ్వాలి. అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఈ 4,000 పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు, బీసీలు కానీ మిగతా కులస్తులకు, మైనార్టీలకు ఎవరైనా 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా ఒక నెల రోజులు అటో ఇటో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు. ప్రాబ్లం ఏమైతుందంటే బీఆర్ఎస్ దొంగల ముఠ, బీఆర్ఎస్ దొంగల ముఠా సోషల్ మీడియా మమ్మల్ని బదలాం చేస్తుంది. మా సోషల్ మీడియా జర స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది. మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మనం పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం. కానీ వాళ్ళు చారాన చేసి బారాన
పబ్లిసిటీ చేసుకుంటారు. మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము. ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము? మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు. ఎవరు వాళ్ళు? ఒక్క రూపాయి లేదు ఈడ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్, వీళ్ళంతా తలకా వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది. కాబట్టి ఇది ప్రజలు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బుద్ధ చల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. బామర్దుల కోసం, అల్లుల కోసం చేస్తారు. ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసము అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. చెప్పటోనికైనా జ్ఞానం ఉండాలి. ముఖ్యమంత్రి ఉండడానికి ప్రాబ్లం ఏమిటో చెప్పు. ల్యాండ్ ఇవ్వడానికి 50 ఎకరాలు చెప్తే ఎవరన్నా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే. మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్ లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు రాత్రి నిద్రలు పడతలేవు. మాకు వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి? అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం నాకు మళ్ళా చెప్పు తీరుకోండి. ఏమని? ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అన్న కేటీఆర్. బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. అదేమంటారు ఇంగ్లీష్లో? అదేమంటారు, అది కాదు నాయి భాయ్ ఓ భాష నయే. నాజుక్ లీడర్ కేటీఆర్. ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాకింగ్ కి అతనికి ఏం మాట్లాడో తోస్తలేదు. పొలిటికల్ అటాకింగ్ కి ఎట్లా అని తోస్తలేదు. ఇప్పుడు కేటీఆర్ కి తిడుతున్నాడు చూసిన నేను కూడా, సోషల్ మీడియా చూసినది. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే చూసిన నేను కూడా. డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా. కేటీఆర్ డిప్రెషన్లో ఉన్నాడు. అసలు సరే ఇవన్నీ ఓకే, పాలిటిక్స్ లా అరెస్టులు ఇవన్నీ ఓకే. కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా దాడి చేసిర్రో ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ భవన్ తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
ఇది మీరు జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని కేటీఆర్ హరీష్ రావు అడ్డుకుంటున్నారు అనే దాంట్లో చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము. ఇంకా మీకు అంటే కొడంగల్లో ఒక మోడల్ ప్రాజెక్టును మొదలు స్టార్ట్ చేయాలి. ఆయన నియోజకవర్గానికి ఎందుకనంటే షామీర్పేట పక్కకే కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి డిమాండ్ ఫాస్ట్గా వస్తుందని అక్కడ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫాస్ట్గా రావాలి కదా. కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియల్స్ ఫాస్ట్గా రావడానికి ఎవరైనా ఏం అడుగుతారు, అవుటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టుని డిమాండ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దగ్గర ఉండాలని చూస్తారు ఇండస్ట్రియలిస్ట్. కాబట్టి ఆ డిమాండ్ ఆ కోణంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మిగతా ప్రాంతాలకు కూడా సంబంధించిన దాని మీద కూడా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆ పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు పంచాయత్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ సబ్జెక్ట్ కాదు. ఇక సబ్జెక్ట్ అంటే ఇండస్ట్రియల్ హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో డెవలప్ కాకుండా అడ్డుకునే ప్రయత్నము కేటీఆర్ హరీష్ రావు చేస్తుండు. ఇది నిజము. అందుకే మొన్న మరి ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద దాడి చేసిర్రు. ఇది వాస్తవము. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే యొక్క ప్రక్రియలో కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు ఇక ఏం చెప్తామా, మేము ఇస్తే కూడా ఇవ్వలేదంటే మేము ఇవ్వని చెప్పుకోవాలి. ఎట్లా చెప్పాలి? ఇదంతా ఒక పని చేద్దాం. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీడియా ద్వారా, ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి, నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ని, ఆయన ఎవరు, హరీష్ రావుని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, ఈయన రామచంద్రరావుని, వీళ్ళందరినీ ఒక పని చేస్తాం. వీళ్ళందరూ వస్తుంటే మా పిసిసి అధ్యక్షుడు, ఓకే, ఆల్ పార్టీ ఒక కమిటీ చేసి, ఓకే, ఒక్కరోజు ఆర్టీసీ బస్సులో ఎక్కుదాం ఫస్ట్. దీనికి మీరు రెడీయా?